రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం దంచుకొట్టింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వర్షం కురిసింది. జడ్చర్ల మండల పరిధిలో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఇక నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వాన కురిసింది. ఇక వికారాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షం పడింది. ఇక మరో 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియన్ సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలియజేసింది. దక్షిణ బీహార్ పరిసర ప్రాంతాల నుండి జార్ఖండ్, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర తీరం వరకు ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతుంది. ఇది సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.